ప్రతి మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇరాన్ ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించడంతో ముడి చమురు ధరలు మరోసారి బగ్గుమన్నాయి. 4% పైగా ముడి చమురు ధరలు పెరిగాయి. రైట్, ఈరోజు స్టాక్ మార్కెట్స్ అయితే నష్టాల్లో స్టార్ట్ అయ్యాయి. గత వారం చూసుకుంటే నిఫ్టీ గత వారం లాభపడినట్టు కనిపిస్తుంది. సో ఈ వారం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. రైట్, ఈ వారం చూసుకుంటే కొంచెం మిశ్రమ ధోరణి కొనసాగే ఛాన్స్ కనిపిస్తున్నట్టుంది. ఈరోజు స్టాక్ మార్కెట్స్ అయితే నష్టాలు స్టార్ట్ అయింది. ఏ విధంగా ఉండే అవకాశం ఉందండి ట్రెండ్? కాషియస్ గానే ఉందండి. ఇట్ ఈస్ నాట్ షోయింగ్ ఎనీ పాజిటివ్ సైన్. మీరు ఇందాక అన్నట్టు ట్రంప్ రిజెక్షన్ ఆఫ్ పీస్ ఫ్రమ్ ఇరాన్, 2 రూపాయలు 104 వెళ్ళటము. ఆయన మోడీ గారు సికింద్రాబాద్ లో జరిగిన ఈవెంట్ లో ఆయన కాషియస్, అంటే పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ పెరుగుతాయి, ఎలక్ట్రిక్ వెహికల్ కన్సంప్షన్ పెంచండి, గోల్డ్ అండ్ జ్యువెలరీ తగ్గించండి. ఆయన కామెంట్స్ హస్ షేకెన్ ది సెంటిమెంట్ ఆఫ్ ది కంట్రీ అండి. అండ్ కొన్ని సెక్టర్స్ అయితే హస్ టర్న్ రియలీ బ్యాడ్. రీసెంట్ గా ఎస్బీఐ ఇచ్చిన రిజల్ట్స్ నాట్ హ్యాపీ బై మెనీ అనలిస్ట్ ద వే ఇట్ హస్ బిన్ పర్ఫార్మ్. మరి బ్యాంక్ నిఫ్టీ కూడా ఎస్బీఐ రీజన్ మూలంగా ఇట్ హస్ బిన్ డౌన్ బై 5 to 6% లాస్ట్ వీక్. ఈ రిజల్ట్స్ అన్ని కూడా కాషియస్ గానే ఉన్నాయి తప్పించి ఇట్ ఈస్ నాట్ షోయింగ్ ఎనీ పాజిటివ్ సిగ్నల్ ఫర్ ద మార్కెట్ ఈస్ కన్సర్న్. అసలు అంటే మోదీ గారు చెప్పిన దాన్ని దేని సంకేతం అనుకోవాలండి? ఎప్పటి నుంచో యుద్ధాలు జరుగుతున్నాయి. ఫస్ట్ టైం ఆయన బయట మాట్లాడారు, బయటికి జాగ్రత్తలు చెప్పారు. దేని సంకేతం అనుకోవాలి? గోల్డ్ కొనొద్దంటే ఇప్పుడున్న జనాలు ఆగుతారా? అంటే అట్లీస్ట్ హార్స్ మౌత్ లాగా పిఎం గారు చెప్తే కొంత పర్సెంటేజ్ తగ్గినా ఇట్స్ ఎ లార్జర్ ఇంపాక్ట్ అండి ఎకానమీకి. ఆయనకి ఫారెక్స్ మీద బాగా ప్రెషర్ పడింది. ఇంపోర్ట్, ఇట్ ఈస్ హైలీ డిపెండెంట్ ఆన్ ఇంపోర్ట్ కదా. ఒకటి గోల్డ్, ఒకటి ఆయిల్, మిగతా వస్తువులు ఆపలేము. ఆయిల్ కన్సంప్షన్ తగ్గించాలి, గోల్డ్ కన్సంప్షన్ తగ్గించాలి అనే పాయింట్ తో ఆయన చెప్పారు. అదర్వైజ్ రూపీ వెంట 95 రూపీస్, విచ్ ఈస్ వెరీ వెరీ నెగటివ్. అండ్ ఒక చిన్న విషయం బిఫోర్ గోయింగ్ టు అదర్ కాల్, ఇంటర్నేషనల్ ఏమైందంటే కొరియా, తైవాన్, చైనా, యుఎస్ మార్కెట్స్ ఆర్ డూయింగ్ ఫార్ బెటర్ దెన్ ఇండియన్ మార్కెట్స్ అండి. ఎఫ్ఐఎస్ అందరూ ఇండియన్ మార్కెట్ ఈస్ నాట్ షోయింగ్ వెరీ పాజిటివ్ సైన్స్, రూపీస్ డెప్రిసియేటింగ్. బట్ అందరూ అన్నారు ద బిగ్గెస్ట్ హోల్, అంటే లాట్ ఆఫ్ పాజిటివ్ లో ద బిగ్గెస్ట్ హోల్ ఇస్ ద క్రూడ్. మనం ఆయిల్ ఇప్పటిదాకా ట్యాకిల్ చేయలేకపోయాము, ట్యాకిల్ చేయడానికి రోల్స్ దొరకట్లేదు. స్టిల్ వీఆర్ స్ట్రగ్లింగ్ ఆన్ దట్. దట్ ఈస్ టర్నింగ్ నెగటివ్ ఫర్ ద మార్కెట్ సెంటిమెంట్ ఈస్ కన్సర్న్. ఎస్, కాల్ ఉన్నారు, మాట్లాడదామండి. వెంకటేశ్వరరావు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. గుడ్ మార్నింగ్. గుడ్ సార్, మార్నింగ్. ఇప్పుడు ప్రజెంట్ స్టేట్ సేల్ అనౌన్స్ చేశారు కదా కోల్ ఇండియా వాళ్ళు. ఈ స్టేజ్ లో ఇప్పుడు కొనుక్కోవచ్చు అంటారా? బై ప్రైస్ చెప్పండి, ప్లస్ 1 year హోల్డింగ్ కి. రెండవది టారెంట్ పవర్ కి టార్గెట్ ఎంత వరకు ఉంది? కోల్ ఇండియా కరెంట్ ప్రైస్ ఇస్ గుడ్ సార్. ఎందుకంటే ఇది మన పవర్ సెక్టర్ లో రిఫార్మ్స్ నెక్స్ట్ 3 years ఈస్ గోయింగ్ టు డూ వెల్. యాక్చువల్ గా టోరెంట్ పవర్ కూడా ఇంకొక 10-15 రూపీస్ తగ్గుతుంది. టోరెంట్ పవర్ తగ్గిన తర్వాత కొనుక్కోండి. కోల్ ఇస్ అ గుడ్ ఆపర్చునిటీ టు ఎంటర్ రైట్ నౌ. ఎందుకంటే ఈ సెక్టర్ కి ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంది కంపేర్ టు అదర్ సెక్టర్స్ టుడే. ప్లీజ్ బై ద స్టాక్ సార్, గుడ్ ఆపర్చునిటీ. బట్ దిస్ ఈస్ ఓన్లీ ఫర్ మూమెంట్. ఒక 1 quarter to 2 quarters యూ మేక్ మనీ, అగైన్ ద స్టాక్ విల్ కమ్ అండర్ ప్రెషర్ అండి. ఎస్, ఇంకా ఈ యుద్ధాలు ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందంటే దీని గురించి ఎవరు ఏం చెప్పలేరు. ఎప్పుడు స్టాప్ అయింది ఆ ట్రంప్ చేతిలో కూడా లేదు. ట్రంప్ రోజుకొక కామెంట్ చేస్తూ ఉంటారు. సో మనకి ఇన్ఫ్లేషన్ అయితే బాగా పడుతుంది కదా, ఇన్ఫ్లేషన్ గురించి ఏం చెప్తారండి? ఇన్ఫ్లేషన్ నెగిటివ్ అండి. ఇప్పుడు ఈయన పెట్రోల్ ప్రైసెస్ పెంచుతానని ఇండైరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. మరి ఎలక్షన్స్ ఆగానే పెంచితే ఇట్స్ ఇంపాక్ట్ అని ఆయన స్లోగా ఇండికేషన్స్ రిలీజ్ చేస్తున్నారు. మీ అందరూ తెలిసిందే డీజిల్ ప్రైసెస్ 22 రూపీస్ పెంచారు కమర్షియల్ కి. ఆల్రెడీ మన ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అవన్నీ పెరిగిపోయాయి, మీకు అర్థం అవుతుందో లేదో. రెండోది మన ఏవియేషన్ ఫ్యూల్ పెరగటం వలన యావరేజ్ టికెట్ ప్రైస్ వెంట్ ఫ్రమ్ 5,000 to 6,000 అంటే చాలా మంది అబ్జర్వ్ చేయట్లేదు. అందుకనే ఇంటర్నేషనల్ ట్రావెల్స్ కూడా వద్దంటున్నాడు. ఈ మధ్య
మా చుట్టాలు ఎవరు ఇంటర్నేషనల్ ట్రావెల్ చేద్దామంటే యుఎస్ టికెట్ వెంట బై 45,000 అండి. ఎస్ ఖచ్చితంగా impact. మాట్లాడదామండి. కిషన్ గారు మీ డౌట్ అడగండి. నమస్కారం అండి రత్నాకర్ గారు. నమస్కారం రెండు కృష్ణ గారు. స్టాక్స్ సార్, కోరమండల్ ఇంటర్నేషనల్ నా దగ్గర ఉన్నాయి. రిజల్ట్ బాగలేదు కదా, నో లాస్ నో గెయిన్ లో ఉన్నాను. ఉంచుకోవాలా, ఎగ్జిట్ కావాలా? ఇంకోటి స్వరాజ్ ఇంజన్స్ ఏ రేట్ లో ఫ్రెష్ గా తీసుకోవడానికి ఏ రేట్ బాగుంటుంది? సార్ మీరు నిన్న మోడీ గారు పాయింట్ చూశారు ఫర్టిలైజర్స్ మీద, ఆయన యూటిలైజేషన్ తగ్గించమన్నారు ఓవరాల్ గా. ఎందుకంటే ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇంపాక్ట్ హెవీగా పడి ఫర్టిలైజర్స్ మీద మార్జిన్ ఇంపాక్ట్ పడుతుంది సార్. ఈ కరెంట్ ఇయర్ ఇట్ ఈస్ నాట్ సీయింగ్ వెరీ పాజిటివ్. ఆల్రెడీ హెస్ గివెన్ అన్ ఇండికేషన్. మీరు అది అవాయిడ్ చేయడం బెటర్. సోలార్ ఇండస్ట్రీస్ ఇప్పుడు రైట్ ప్రైస్ సార్ కొనుక్కోవడానికి. ఇది 2 years వ్యూ మాత్రమే చూడండి సార్, బియాండ్ 2 years చూడొద్దు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ గోయింగ్ ఫర్ బ్యాటరీ ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే ఎనర్జీని ఎలా కంట్రోల్ చేయాలి అనేది. మీరు రీసెంట్ గా చూసారు లేదు, మన ఎనర్జీ ప్రైజెస్, సోలార్ ఎనర్జీ ప్రైజెస్ ట్రేడ్ అవుతున్న ట్రేడింగ్ ఇండస్ట్రీలో ఇట్ హెస్ కమ్ డౌన్ టు 0 పైసా అండి. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ. మీరు ఎవరు అబ్జర్వ్ చేస్తుంటారు, సోలార్ పవర్ ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. మీరు జర్నీలో ఎక్కడ కొడితే ఇట్ హెస్ కేమ్ డౌన్ యాజ్ లో 0 పైసా అండి పవర్ కన్సంప్షన్. ఎందుకంటే ద వాటేజ్ హెస్ గోన్ అప్, పర్చేజ్ ఇస్ నాట్ దేర్, పవర్ ఈజ్ అవైలబుల్. అందుకనే మోడీ గారు ఇవి అన్ని కలర్ ఇస్తున్నారు అండి. రైట్ సార్, కాలర్ ఉన్నారు. సుబ్బారెడ్డి గారు మీ డౌట్ అడగండి. నా దగ్గర 3 స్టాక్స్ ఉన్నాయి మేడం. ఒకటి పీసీ కోస్మా 663 లో ఉన్నాయి, ఇంకొకటి సారికా 21 లో ఉంది, స్పైస్ జెట్ 64 లో ఉంది. ఇవి హోల్డ్ చేయాలంటారా, ఎగ్జిట్ చేయమంటారా, యాడ్ చేయమంటారా? చెప్పండి సార్. ఓకే, ఫస్ట్ 2 స్టాక్స్ హోల్డ్ చేయండి సార్. రెండు కూడా మొమెంటమ్ స్టాక్స్. అట్లీస్ట్ మీకు నెక్స్ట్ 2 quarters లో వెరీ పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. స్పైస్ జెట్ తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎక్స్పాన్షన్ చేయట్లేదండి. ఐ డోంట్ నో దే లిఫ్టెడ్ ద హ్యాండ్ ఆపరేటింగ్ యాజ్ ఈస్ వెరీ సార్. మీకు తెలుసు ఈ మధ్య మనం స్పైస్ జెట్స్ కూడా కొనట్లేదు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ బయింగ్ ఎయిర్ ఇండియా ఆర్ ఇండిగో. రీసెంట్ గా ఫ్లైగో అని కొనొచ్చే వేరే. స్పైస్ జెట్ ఈస్ నాట్ షోయింగ్ ఎనీ మూమెంటం. అది ఒక పర్టికులర్ మూమెంట్ లో పెరుగుతుంది, దాని తర్వాత ఫ్లాటన్ అయిపోతుంది. ఐ ప్రిఫర్ నాట్ లుక్ ఎట్ స్పైస్ జెట్ ఫర్ బయింగ్. మీరు కావాలంటే సెల్ ఆఫ్ చేసి ఇండిగో ఎయిర్లైన్స్ స్టిల్ ఇట్ ఈస్ అ వెరీ పాజిటివ్ అవుట్కమ్. ఎందుకంటే ఎయిర్లైన్ ఇండస్ట్రీ ఇస్ గ్రోయింగ్. బట్ దిస్ ఇయర్ మోడీ గారి వార్నింగ్ మూలంగా కొద్దిగా కన్సంప్షన్ తగ్గే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఐ డోంట్ థింక్ పీపుల్ ఆర్ స్టాపింగ్. యావరేజ్ 6 to 7% గ్రోత్ అయితే ఉంది సార్. మూవ్ టు ఇండిగో కంపేర్ టు స్పైస్ జెట్. ఎస్, కాలర్ ఉన్నారండి. నరసింహారావు గారు నమస్తే అండి, మీ డౌట్ ఒకసారి అడగండి. నమస్తే మేడం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, ప్రెసిడెంట్ స్పేస్ తర్వాత ఓలా ఎలక్ట్రికల్ 2 లాసుల్లో ఉన్నాయండి. తర్వాత బిఎస్సి ఒకటి ప్రాఫిట్ లో ఉంది. అది హోల్డ్ చేయాలా లేకపోతే? అదే ఫస్ట్ వన్ చెప్పండి సార్. ఫస్ట్ స్టాక్ ఏంటన్నారు? ప్రెసిడెంట్ PRAJ ప్రెసిడెంట్. ఓకే 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 సార్, ఆ ఫస్ట్ స్టాక్ కరెంట్ గా హోల్డ్ చేయండి సార్. ఐ నో ఇట్ ఈస్ ఎ లాస్, బట్ కరెంట్లీ హోల్డ్ ఇట్. ఓలా ఎలక్ట్రిక్ యావరేజ్ అవుట్ చేసుకోండి సార్. భావేష్ ఈస్ వర్కింగ్ ఆన్ సంథింగ్, సమ్ న్యూస్ విల్ కమ్ అని చాలా మంది అనలిస్టులు గ్రౌండ్ రియాలిటీ వస్తుంది. ఎందుకంటే ఈ లాస్ ద గ్రౌండ్, బట్ ఈస్ కమింగ్ బ్యాక్ విత్ దిస్ ఓన్ ఇండియనైజ్డ్ బ్యాటరీ అండి. ఇంతకాలం ఏంటంటే బ్యాటరీ అంతా ఇంపోర్ట్ చేసుకొని తయారు చేశారు వాళ్ళు. ఇండియనైజ్ బ్యాటరీతో తీసుకొచ్చి వాడు కూడా బెస్ట్ లోకి వస్తున్నారు. అంటే బెస్ట్ అంటే బ్యాటరీ ఎనర్జీ సేవింగ్ సిస్టమ్స్ అన్నట్టు. ఈజ్ ఆల్సో కమింగ్ ఇన్ దట్ అండ్ ఇట్ విల్ ఆల్సో ఇంప్రూవ్ ద ఓలా సేల్స్. వాడు చేసిన మిస్టేక్స్ అన్నిటి కూడా రెక్టిఫై చేసుకోవడానికి ఆపర్చునిటీ వస్తుంది. కరెంట్లీ 30 మధ్యలో ఉంది స్టాక్. ఇఫ్ సంబడి కెన్ బై నౌ దే విల్ సీ నెక్స్ట్ 1 year 3x వచ్చే అవకాశం ఉంది సార్. అది తీసుకోవచ్చు. బ్యాక్ టు ఏబిఎన్ బిజినెస్, కాలర్ ఉన్నారు, మాట్లాడదామండి. వెంకటేశ్వర్లు గారు మీ డౌట్ ఏంటో క్లియర్ చేసుకోండి. సార్ నమస్తే అండి. 2 స్టాక్ అండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ 2 షేర్లు రేట్ ప్రజెంట్ రేట్ కొనుక్కోవచ్చు సార్. మీ వాయిస్ మ్యూట్ లో ఉంది సార్. Sorry, namaskaram. Both the stocks are negative, sir, currently, based on many analyst report. 2 effects పడ్డాయి. ఒకటి వాళ్ళ మార్జిన్ ఎక్స్పాన్షన్ తగ్గిపోయింది సార్. యాక్చువల్ గా డిక్రీసింగ్ ఇంట్రెస్ట్ రేట్ లో వాళ్ళ మార్జిన్స్ ఇంప్రూవ్ అవ్వాలి. అది రివర్స్ మార్జిన్ ఎక్స్పాన్షన్ బాగా ఎఫెక్ట్ పడింది.
రెండోది వాళ్ళ బాండ్ ఈల్డ్స్ హ్యావ్ కమ్ డౌన్ రిజల్టింగ్ లాసెస్ ఇన్ ద బుక్స్. వీళ్ళు ఎలా టర్న్ అరౌండ్ చేస్తా అనేది వాళ్ళు చెప్పలేదు. సో మార్కెట్ హ్యాస్ టేకెన్ ఏ నెగిటివ్ బీటింగ్ అండి, 7-8% పడింది. బట్ మీరు 1 year లాంగ్ టర్మ్ బెట్ చూస్తే గుడ్ టైమ్ టు బై సార్. దిస్ ఇస్ ద గుడ్ టైమ్ టు బై బోత్ ద స్టాక్. షార్ట్ టర్మ్ చూస్తే యూ విల్ సీ సమ్ లాసెస్ బట్ నాట్ టు వరీ. ఎస్, మరో కాల్ రండి. బాబు గారు డౌట్ అడగండి. గుడ్ మార్నింగ్ అండి. Good morning, నా దగ్గర ఎంఆర్ఎఫ్ ఒక 25 shares ఉన్నాయండి. అది యావరేజ్ నాకు 1,42,000 పడింది. ప్రెసెంట్లీ నేను ఒక 9% లాస్ లో ఉన్నాను. అది ఏం చేస్తే బెటర్ అంటారు? సార్ యాక్చువల్ గా ఆటో ఇండస్ట్రీ ఇంప్రూవ్ అవుతుంది సార్. లాస్ట్ 1 year కూడా ఈవెన్ ఏప్రిల్ మంత్ హ్యాస్ షోన్ వెరీ పాజిటివ్ అవుట్కమ్. ఇది బెనిఫిట్ అవుతుంది ఎంఆర్ఎఫ్ కి. కరెంట్ ఇయర్ కూడా దే ఆర్ షోయింగ్ వెరీ పాజిటివ్ అవుట్కమ్, ఎస్పెషల్లీ ఇన్ ఈవీ సెక్టర్. అండ్ ఎంఆర్ఎఫ్ అండ్ అపోలో టైర్స్ ఆర్ ద లీడర్స్. మీరు చూస్తే అపోలో టైర్స్ హావ్ టేకెన్ లిటిల్ బిట్ లీడ్ కంపేర్ టు ఎంఆర్ఎఫ్ అండి. దట్ రిజల్టెడ్ స్టాక్ రిడక్షన్. కరెంట్ ఇయర్ ఐ థింక్ ఎంఆర్ఎఫ్ విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ అని అనుకుంటున్నారు అనలిస్ట్ అందరు రాసింది. మీరు వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉంటుంది సార్. బై ఎండ్ ఆఫ్ ది ఇయర్ యూ విల్ సీ గుడ్ టర్న్ అరౌండ్ ఫర్ ఎంఆర్ఎఫ్ ఇస్ కన్సర్న్. రైట్, మరో కాల్ రండి. శర్మ గారు మీ డౌట్ ఏంటో అడిగి తెలుసుకోండి. నమస్కారం రత్నారావు గారు. మరి నాకు నమస్కారం. 2 షాప్స్. ఒకటి ఎన్బిసిసి నేషనల్ బిల్డింగ్. ఆ ఎన్బిసిసి గురించి మంచి ఏమి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. రిజల్ట్స్ వచ్చాయా? హౌ ఇస్ ద పర్ఫార్మెన్స్? ఏమైనా హోప్ ఉందా లేదా? రెండో షాప్ ఎలక్ట్రా. మొట్టమొదటి ఎన్బిసిసి గురించి కొంచెం చెప్పండి. థ్యాంక్ యూ. సార్ ఎన్బిసిసి Q4 రిజల్ట్స్ ఇవాళ వస్తాయి సార్. అఫీషియల్లీ దే ఆర్ గోయింగ్ టు రిలీజ్. దే ఆర్ నాట్ ఎట్ రిలీజ్ ద స్టాక్. బట్ దెర్ ఈస్ సమ్ వాలటాలిటీ ఇన్ ద స్టాక్ లో అయితే ఉంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఇయర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్లో. ఎందుకంటే మోడీ గారు ఆల్రెడీ ఇండికేట్ చేశారు నిన్న, మీకు చూసుంటారు, పెట్రోల్ ప్రైస్ పెరుగుతాయి, కన్సంప్షన్ తగ్గుతుంది, సేవింగ్స్ ఇంక్రీజ్ చేయండి, డోంట్ గో ఫర్ అగ్రెసివ్ అవుట్కమ్ అనేది. ఇన్వెస్ట్మెంట్ ఇన్ రియల్ ఎస్టేట్ ఈస్ ఆల్సో స్లో డౌన్ ఇన్ లాస్ట్ 1 year సార్. I don't expect NBCC will perform extremely well in the current financial is concerned. But if you are waiting for 2-3 years, it is going to do well, sir. Current year ఒకటి మనకి నెగిటివ్ గా ఉంటుంది. Ola Electra, it is going to do well and the overall positive results are coming. Definitely it's a good stock to buy. And this year, our sector is going to be very, very positive outcomes అని మొత్తం అనలిస్ట్లు అందరూ రాశారు సార్. You can buy the stock or you can average the stock to make better profits. ఎస్, మరో కాల్ ఉన్నారండి. సుబ్రహ్మణ్యం గారు మీ డౌట్ ఏంటో క్లియర్ చేసుకోండి. నమస్కారం సార్. ఓఎఫ్ఎస్ఎస్ అండి, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఓఎఫ్ఎస్ఎస్. అదే ఎక్కువ రేట్లో తీసుకున్నాం 9700కి. ఇప్పుడు ఉంచుకొస్తా అమ్మేసేయాలా? సార్ ఒరాకిల్ కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు సార్. ఏ భూమి వచ్చిన తర్వాత ఎగ్జిస్టింగ్ ఏఆర్పి ఎస్క్యూఎల్ సర్వీస్ అని కూడా మోడిఫికేషన్ ఉన్న ట్రాన్సిషన్ పీరియడ్ లో ఉన్నారు. Oracle ఏమీ అనౌన్స్ చేయలేదు మేజర్ చేంజెస్ ఇన్ దర్ సాఫ్ట్వేర్. Everybody is watching them and unless you see a positive outcome from the management that they are changing and how they are moving around the stock, it is very difficult for you to see positive outcomes. At least next 6 to 8 months management commentary has not been very, very positive. ఎస్, ఇప్పుడు మీరు చెప్పినట్టు సార్ ఐటీ సెక్టర్ మీద ఏ ఇంపాక్ట్ ఏ మేర కనిపిస్తుంది? లాస్ట్ 1 year బ్యాక్ అండి ఏ ఇంపాక్ట్ బాగా ఉంది. తర్వాత క్లౌడ్ వచ్చి చాలా ఇంపాక్ట్ చేసింది. బట్ లేటర్ రిలీజ్ ద ఇంపాక్ట్ ఈస్ వెరీ లెస్. యాక్చువల్లీ ఇట్ ఈస్ టర్నింగ్ వెరీ పాజిటివ్. మెనీ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ ఆర్ టేకింగ్ ఐటీ ఇండస్ట్రీ సర్వీసెస్ టు ఎన్హాన్స్ దేర్ చేంజ్ అనమాట. ట్రాన్సిషన్ పీరియడ్ లో ఉన్నారు అందరూ, పాత నుంచి కొత్తది. ఆర్డర్ బుక్ సైజెస్ ఆర్ గ్రోయింగ్. బట్ ఏ కనుక నేర్చుకోకపోతే, ఏ టూల్స్ చేయకపోతే దే ఆర్ నాట్ గోయింగ్ టు బి వెరీ బెనిఫిషియల్ అండి. టుడే ఐటీ ఈస్ డిఫెన్సివ్ స్టాక్ టుడే యాజ్ ఆన్ టుడే. ఎస్, రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్. ఇది వాటి ఏబిఎన్ బిజినెస్. కీప్ వాచింగ్ ఏబి.